వంశీ, కంగ్రాట్స్ వంశీ. చూసారా వంశీకి ఎంత కవరేజ్ వచ్చిందో? ఇదంతా ఎవరు వాళ్ళనుకుంటున్నారు? నీకంత సీన్ లేదులే, ఇదంతా మా వంశీ గ్రేట్నెస్. కంగ్రాట్స్ వంశీ, నీ డిజైన్స్ వల్ల మా మిల్క్ గొప్ప పేరు వచ్చింది. థాంక్యూ సార్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదయ్యా, మా చైర్మన్ గారు నిన్ను విదేశాలకు పంపిస్తున్నారు. ఆయనకి వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగబోయే డిజైన్స్ కాంపిటీషన్స్ కి నిన్ను నీ టీమ్ ని పంపిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మా మిల్క్ గొప్ప పేరు తీసుకురావాలి. I'll do my best, sir. హలో హలో బేబీ. డాడీ, హౌ ఆర్ యు? ఫైన్. అమ్మా రేపు బయలుదేరుతున్నావా? లేదు డాడీ. కమ్ ఆన్ బేబీ, ఎగ్జామ్స్ అయిపోయాగా. వాట్ డాడీ, మీరు కూడా చదువుకొని మమ్మీలో మాట్లాడతారేంటి? ఎగ్జామ్స్ తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి కదా. మరి ఎప్పుడు వస్తావమ్మా? 1 month లో. అసలు మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను డాడీ. పోనీ ప్రాక్టికల్స్ చేయకుండా వచ్చేనా? నో 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 నో, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ప్రాక్టికల్స్ అయ్యాకరా. ఓకే డాడీ, మమ్మీని అడిగానని చెప్పండి. బాయ్ డాడ్, లవ్ యూ. yes, what is this శిల్ప? ప్రాక్టికల్స్ అని అబద్ధం చెప్పేవేంటి? అవి ఎప్పుడూ అయిపోయాయి కదా. షట్ అప్. ఇండియా వెళ్లే ముందు 1 month జాలీగా ఆస్ట్రేలియా టూర్ చేయాలని నా ప్లాన్. ఏం చెప్పినా డాడీ ఒప్పుకోరు. అందుకే సెంటిమెంట్ గా ఆయనకి అబద్ధం చెప్పాను. మమ్మీ, ఏంట్రా ఇంత హడావుడిగా వస్తున్నా? అర్జెంట్ గా నాకు కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్సా? కొంపదీసి నాకు తెలియకుండా ఏ పిల్లనైనా పెళ్లి చేసుకున్నావా ఏంటి? మమ్మీ, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈ రోజుల్లో కంగ్రాట్స్ కాదు చెప్పాల్సింది, కండోలెన్స్. నీ అల్లరి మాట్లాపి అసలు విషయం ఏంటో చెప్పు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ వసుంధరాదేవి ద గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ వంశీని ఆస్ట్రేలియాలో జరగబోయే ఫ్యాషన్ డిజైనర్స్ కాంపిటీషన్లో సెలెక్ట్ చేసిన సందర్భంలో మీరు కంగ్రాట్స్ చెప్పాలి, ఆల్ ద బెస్ట్ చెప్పాలి, ఎల్లుండి ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. ఈ కాంపిటీషన్ లో నువ్వే ఫస్ట్ వస్తావు. గుడ్ లక్. థ్యాంక్స్ మమ్మీ. చిప్పమ్మ 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 చిప్పేసి ఉంటుంది ఓ ఆరాటం